अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 28 ज़िलक़अदा है। सुर्खियों से पहले शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अब्दुल्ला बिन अब्बास रज़ियल्लाहु तआला अन्हो से रिवायत है, रसूल अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जो शख्स तस्वीर बनाए अल्लाह ताला उस पर अजाब करेगा ताकि वो इसमें जान डाल दे और वो कभी जान नहीं डाल सकता। और अब सुर्खियां। नोट के बदले वोट केस में चंद्रबाबू रुजू हुए हाई कोर्ट से। तहकीकात को रद्द करने के लिए अदालत में दाखिल की अर्जी। चंद्रबाबू नायडू तहकीकात का सामना करें, आरके का वजीर आला को चैलेंज। बाबू हैदराबाद के नाम से खौफजदा है, पल्लम राजू का रद्द अमल। राहुल गांधी आरएसएस के खिलाफ रिमार्क पर कायम है और मुकदमे का करेंगे सामना। सुप्रीम कोर्ट को मौक़िफ़ से कराया वाकिफ। रिलायंस की जियो 4G सर्विस का होगा 5 सितंबर से आगाज। 3 महीने के लिए मुल्क भर में फ्री कॉल्स और रोमिंग की पेशकश। और अब तफसील। तेलंगाना और एपी से ताल्लुक रखने वाले वोट के बदले नोट मामले में सियासी तब्दीलियां रोनुमा हो रही हैं। एपी के वजीर आला चंद्रबाबू नायडू ने वोट के बदले नोट मामले के हवाले से उन पर जांच को बर्खास्त करने हाई कोर्ट से अपील की है। बाबू के वकीलों ने केस से मुताल्लिक क्वाश पिटीशन लंच मोशन के दौरान कोर्ट में दाखिल की। पिछले पीर को एसीबी की जानिब से जारी किए गए अहकामात को कलअदम करार देने और उन पर जांच न करवाने के पिटीशन के जरिए कोर्ट से अपील की गई है। जांच के लिए तलब करना ही गोया एसीबी की गलती है, यही चंद्रबाबू का एहसास लगता है। एडवोकेट सुधाकर रेड्डी ने ये बात कही। उन्होंने कहा कि चंद्रबाबू का रवैया ऐसा है कि वो अपने आप को हर जांच से बालातर करार दे रहे हैं। एडवोकेट ने कोर्ट को अपने मौक़िफ़ से वाकिफ कराने का अज़्म किया और अदालत पर इंसाफ के लिए मुकम्मल एतमाद का इजहार किया। వారు ముఖ్యంగా వారిని ఇన్వెస్టిగేషన్ పిలవడమే కోర్టు చేసిన తప్పు. నేను ఇన్వెస్టిగేషన్కి అతీతుడిని, నా మీద ఏ విచారణ జరగడానికి లేదు అనే వాదంతో హైకోర్టు ముందరకు వచ్చారు. చూస్తాం రేపు ఏం వాదనలు చెప్తానో ఈరోజు చెప్పడం సమంజసం కాదు, భావ్యం కాదు, అది న్యాయం కాదు. రేపు కోర్టు ముందరకు వచ్చిన తర్వాత మా వాదనలో ఖచ్చితంగా మా వాదనలు వినిపిస్తాం. న్యాయం ఖచ్చితంగా జరగద్ది. కోర్టు వారు దీన్ని పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం, భావిస్తాం। वायएसआर कांग्रेस ने चंद्रबाबू नायडू को एसीबी जांच का सामना करने का चैलेंज किया। पार्टी एमएलए आला रामाकृष्ण रेड्डी ने कहा कि बाबू ने जांच का सामना करने से पहले ही हाईकोर्ट में क्वाश पिटीशन दाखिल करके साबित कर दिया है कि वो गलती पर हैं। उन्होंने कहा कि इंसाफ की जीत होगी। చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికైనా నేను ఒకటి అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు విచారణను ఎదుర్కోవడానికి మీకు ఎందుకు భయము? అంటే మీరు దోషులు, మీరు ఓటుకు నోటు కేసులో మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ వాయిస్ నాదే అని మీకు స్పష్టంగా తెలుసు కాబట్టి దాన్ని మేము ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా టెస్ట్ చేయించి ప్రూవ్ చేయించాం. కాబట్టి పైకి ఈ 2 రోజుల నుంచి కూడా నిద్ర లేకుండా గడుపుతానే నువ్వు పైకి మాత్రం ఆ కేసులో ఏముంది మా వాళ్ళు చూసుకుంటారు, ఇంకో మాట ముందుకెళ్ళి కూడా విలేకరుల మొత్తాన్ని మీరే తేల్చండి, మీరే మాట్లాడుకోండి అని చెప్పినటువంటి నువ్వు మరి ఈరోజు ఎందుకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందో ప్రజలకి స్పష్టంగా చెప్పాల్సిందే. ఈ 2 రోజుల్లో కూడా నువ్వేం చేసావయ్యా అంటే బయటికి భయం లేనట్టుగా నటిస్తూ చట్టంలో ఉన్నటువంటి నీ చుట్టాలని వాడుకుంటా గవర్నర్ గారి దగ్గరికి ఎవరెవరిని పంపించావు, ఏ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారిని కలిశారు, ఏ అడ్వకేట్ జనరల్ కలిశారు, ఏ పోలీసు బాసులు కలిశారు, ఈ ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది. గౌరవ న్యాయస్థానం ఏసీబీ కోర్టు 156 సిఆర్పిసి క్లాజు 3 కింద చాలా స్పష్టంగా విచారణని జరపండి అని ఇచ్చింది. ఆ సెక్షన్ కింద నీకన్నా పెద్దవాళ్ళు, నీకన్నా గొప్పవాళ్ళు అంటే జయలలిత గారు కానివ్వండి, మాజీ కేంద్ర మంత్రి బీజేపీకి సంబంధించినటువంటి జస్వంత్ గారు కానివ్వండి, 2G స్పెక్ట్రంలో ఆనాటి మరి కేంద్ర మంత్రులు కానివ్వండి, మొత్తం కూడా ఇదే సిఆర్పిసి సెక్షన్ 156 క్లాజు 3 కింద విచారణ ఎదుర్కొన్నారు. నువ్వు కూడా నిజంగా విచారణ ఎదుర్కో. అయినా విచారణ ఎదుర్కోవడానికి ఎందుకయ్యా నీకు భయం? విచారణయా ఇది, నువ్వు దోషివా నిర్దోషివా తర్వాత తేలుద్ది. కాబట్టి అంటే నువ్వు విచారణని ఎదుర్కోవటానికే ఆపమంటూ హైకోర్టుకు వచ్చావు అని అంటే నువ్వు ఎంత తప్పు చేశావు, నీకు ఎంత భయం ఉందనేది చాలా స్పష్టంగా ప్రజలందరూ గ్రహించేశారు.
वोट के बदले नोट केस में रंगे हाथों पकड़े जाने के बाद चंद्रबाबू नायडू हैदराबाद का नाम लेते ही खौफजदा हो रहे हैं। ये रद्दअमल साबिक मरकजी वजीर पलम राजू ने दिया है। पलम राजू ने कहा कि नोट के बदले वोट केस में जो कसूरवार हैं उन्हें गिरफ्तार करना चाहिए। పవన్ కళ్యాణ్ గారు నాకు సంతోషించే విషయం ఏమిటంటే మన తిరుపతిలో మాట్లాడినప్పుడు ఏదైతే డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చేస్తుందో స్పెషల్ కేటగిరీ స్టేటస్ పోలవరం ప్రాజెక్టు ఆయనకు సపోర్ట్ వ్యక్తం చేశారు. కానీ మరి మిగతా ఏం మాట్లాడారో నేను చూడలేదు. కానీ మరి ఆయన అవగాహన చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కృషి చేస్తుంది అనేది కూడా అవగాహన చేసి మాట్లాడితే ఇంకా బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. అది తప్పకుండా దాన్ని విచారణ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. వాళ్ళు నిర్దేశించాలని ఇప్పుడు వాళ్ళు చేతిలో దొరికిపోయారు. వాళ్ళు దొరికిపోయిన తర్వాత తప్పించుకోవడానికి చూస్తున్నారు. అందుకని భయపడుతున్నాడు. హైదరాబాద్ వెళ్ళడానికి కూడా భయపడుతున్నాడు. वोट के बदले नोट मामले में कितना भी बड़ा आदमी हो जांच से नहीं बच सकता। टीआरएस एमपी कविता ने ये बात कही। उन्होंने कहा कि कसूरवार कितने भी बड़े और बाअसर क्यों न हो बच नहीं सकते। कविता ने कहा कि वोट के बदले नोट मामले में गहराई से जांच चल रही है और जरूरत पड़ने पर एसीबी किसी से भी पूछताछ करने से गुरेज नहीं करेगी। कविता ने मीडिया के सवालात के जवाब में ये बात कही। ఒకటండి, కోర్టు ఏసీబీ కోర్టు మనకు మళ్ళా ఒకసారి ఇవ్వడం జరిగింది. కాకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే చెప్పిందో సపరేట్గా కోర్టు డైరెక్షన్ మనకు దీంట్లో అవసరం లేదు. ఆల్రెడీ మనం అది దర్యాప్తులో ఉన్నటువంటి కేసే, ఆల్రెడీ విచారణ జరుగుతున్నటువంటి సందర్భమే. తప్పు చేసినట్టయితే ఎంత పెద్దవాళ్ళైనా తప్పించుకోలేరు అన్నటువంటిది మన భారతదేశంలో ఎన్నో చట్టాలు ఎన్నోసార్లు నిరూపించడం జరిగింది. మరి ఈ కేసులో కూడా తప్పని తేలితే ఎవరిదైనా సర్టెన్లీ ఉంటుంది. కాకపోతే ఇంకా దర్యాప్తులో జరుగుతుంది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ నేను కమెంట్ చేయడం బాగుండదేమో. బట్ ఏసీబీ కోర్టు నోటీస్ వచ్చింది కాబట్టి టెక్నికల్గా ఏసీబీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి మళ్ళీ ఒకసారి కోర్టుకు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. वोट के बदले नोट मामले में मीडिया के नुमाइंदे के सवाल के जवाब में वजीर फाइनेंस वाई राम कृष्णुडू ने कहा कि फौजदारी मामलात में बात करने की क्या जरूरत है, सिविल मामलात पर बात करते हैं। इस बात से साबित होता है कि बिलवासा तौर पर चंद्रबाबू को वजीर फाइनेंस ने खुद मुजरिम करार दे दिया है। चंद्रबाबू की जानिब से दायर करदा पिटीशन में कहा गया है कि इसका ताल्लुक एसीबी से नहीं है बल्कि ये इंतखाबी कमीशन के तहत आता है, तो वजीर फाइनेंस ने इसे फौजदारी मुकदमा ही करार दे दिया है। సార్ ఓట్ ఫర్ క్యాష్ కేసు రీఎంక్వైరీ జరుగుతుంది సార్. దీనివల్ల పార్టీకి ఏమైనా నష్టం వస్తుంది? క్రిమినల్ కేసుల గురించి మనకెందుకు అంతాను, ఇది మామూలుగా మా సివిల్ కేసులు మాట్లాడదాం. సార్ ఓట్ ఫర్ క్యాష్ కేసు రీఎంక్వైరీ జరుగుతుంది సార్. దీనివల్ల పార్టీకి ఏమైనా నష్టం వస్తుంది? క్రిమినల్ కేసుల గురించి మనకెందుకు అంతాను, ఇది మామూలుగా మా సివిల్ కేసులు మాట్లాడదాం. సార్ ఓట్ ఫర్ క్యాష్ కేసు రీఎంక్వైరీ జరుగుతుంది సార్. దీనివల్ల పార్టీకి ఏమైనా నష్టం వస్తుంది? క్రిమినల్ కేసుల గురించి మనకెందుకు అంతాను, ఇది మామూలుగా మా సివిల్ కేసులు మాట్లాడదాం. సార్ ఓట్ ఫర్ క్యాష్ కేసు రీఎంక్వైరీ జరుగుతుంది సార్. దీనివల్ల పార్టీకి ఏమైనా నష్టం వస్తుంది? క్రిమినల్ కేసుల గురించి మనకెందుకు అంతాను, ఇది మామూలుగా మా సివిల్ కేసులు మాట్లాడదాం. సార్ ఓట్ ఫర్ క్యాష్ కేసు రీఎంక్వైరీ జరుగుతుంది సార్. దీనివల్ల పార్టీకి ఏమైనా నష్టం వస్తుంది? క్రిమినల్ కేసుల గురించి మనకెందుకు అంతాను, ఇది మామూలుగా మా సివిల్ కేసులు మాట్లాడదాం. निजामाबाद एमपी कविता ने कहा कि हुकूमत दक्कन शुगर फैक्ट्री को दोबारा खोलने के लिए इकदाम कर रही है। उन्होंने कहा कि हुकूमत ने मुलाजिमीन के मफाद में भी इकदाम करने का फैसला किया है। उन्होंने अपोजिशन और जेएसी कायदीन पर अवाम को गुमराह करने का इल्ज़ाम लगाया है। ఎటువంటి ఆవేశానికి రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ గురవ్వాల్సినటువంటి అవసరం లేదు. మరి జేఏసీ నాయకులు మొన్న నిజామాబాద్కు వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టిరు. అన్ని పార్టీల వాళ్ళని పిలిచిండ్రు. నన్ను మా షకీల్ ఎమ్మెల్యే గారిని మా పద్మక్కని పిలిచుంటే మేము కూడా పోయేవాళ్ళం, మా సాగర్ అన్నను. ఎందుకంటే నిరంతరం ఈ అంశాన్ని ఫాలో అప్ చేస్తున్నది మేము. 2 సంవత్సరాల నుంచి రైతులకు 66 కోట్ల రూపాయలు కట్టించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. బాధ్యత మాకుంటుందా ప్రతిపక్షాలకు ఉంటుందా? కేవలం ప్రతిపక్షాలను పిలిచి వాళ్ళు ఒక్కటి చేసే విమర్శలను మాత్రమే హైలైట్ చేసి మరి ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాన్ని పట్టించుకోపోవడం జేఏసీ లాంటి పెద్దలుగా చెప్పుకునేటటువంటి సంస్థలకు మంచిది కాదు. వాళ్ళు పెద్దరికం చేయదలుచుకుంటే అన్ని పక్షాల వాళ్ళని పిలిచి మాట్లాడాలి, అన్ని పక్షాలకు మాట్లాడే అవకాశాలు ఇవ్వాలి, ప్రజలకు మంచి సంకేతం పంపించాలి. తప్పితే ఒక సైడ్ స్టోరీ చెప్పేసి ప్రజలు మభ్యపెట్టాలని చూస్తే ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రతిపక్షాలకు, జేఏసీ నాయకులకు, ప్రజలకు, రైతులకు, కార్మికులకు నేను మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ అంశాన్ని నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నాం. వీలైనంత తొందరగా నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోవాలి, మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలి, ఉద్యోగులకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. అదే ప్రయత్నంలో మేమందరం కూడా ఉన్నాము. पेट्रोल और डीजल की कीमतों में इजाफे के खिलाफ एहतजाज हो रहा है। ऑल इंडिया ट्रेड यूनियन कांग्रेस ने तिरुपति के अम्बेडकर सर्कल के पास एहतजाज किया और पेट्रोल और डीजल की इजाफा शुदा कीमतों को वापस लेने की मांग की। पेट्रोल और डीजल की कीमतों में इजाफे से महंगाई में इजाफा होगा। पेट्रोल की कीमत में फी लीटर 3 रुपये 38 पैसे और डीजल की कीमत फी लीटर 2 रुपये 67 पैसे में इजाफा हुआ है।
దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా సామాన్య మధ్యతరగతి గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా తీవ్రమైనటువంటి నష్టపోయే ప్రమాదం కనిపిస్తూ ఉంది. ఇవాళ కేవలం పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించినటువంటి అంశమేగా తీసుకుంటే మాత్రం ఇది ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ఇవాళ బస్ ఛార్జీలు పెరుగుతాయి. బస్ ఛార్జీలు పెరిగినాయంటే రైల్వే మన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగితే కూరగాయల ధరలు పెరుగుతాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. అంటే దీని యొక్క ప్రభావం మొత్తం సమాజాన్నే అతలాకుతలం చేసే ప్రమాదం ఉన్నది. అందుకోసమే ఈవేళ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేస్తున్నాం. తక్షణమే నరేంద్ర మోడీ ఈ దేశాన్ని మోసం చేస్తున్నటువంటి తీరుని ప్రజలు గుర్తించాలని, చంద్రబాబు నాయుడు దానికి వంతపాడుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకొని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. विजयवाड़ा में बेरोजगार नौजवानों ने एहतजाज किया। मुख्तलिफ तंजीमों की जानिब से नौकरियों और सरकारी मुलाजिमतों में तखर्रुरात का मुतालबा करते हुए एहतजाजी जुलूस निकाला गया। मुख्तलिफ अजला से मुजाहिरीन विजयवाड़ा पहुंचे और तेलुगु देशम हुकूमत से सरकारी महकमों में तखर्रुरात करने की मांग की। 2004 సంవత్సరం నుంచి చేరినటువంటి ఉద్యోగోపాధ్యాయులు సుమారు 1,80,000 మంది పైగా ఈ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం కింద ఉన్నారు సార్. వీళ్ళకి ఎటువంటి సామాజిక ఆర్థిక భద్రత లేదు రిటైర్మెంట్ తర్వాత. దీనికి సంబంధించి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడమే ఏకైక అజెండాగా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ముందుకెళ్లడం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మందికి పైగా ఉద్యోగోపాధ్యాయులందరూ రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ రావడం జరిగింది. వీరితోటి మేము ఒక ర్యాలీని నిర్వహించబోతున్నాం. మహాసభని జింకానా మైదానంలో నిర్వహించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే ఇప్పటికైనా సరే ఈ సిపిఎస్ విధానం ఎంత వ్యతిరేకమైందో మీకు తెలుసు. మేము మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు. దయచేసి దీని మీద దృష్టి సారించండి. विजयवाड़ा के सरकारी अस्पताल में नौमालूद बच्चों की तब्दीली शुरू हो गई है। टी सुनीता नामी हामिला औरत को आज सुबह के अवलिन सातों में अस्पताल में शरीक कराया गया। रिश्तेदारों का इल्जाम है कि पहले बेटा पैदा होने की खबर देकर लड़के को दिखाया गया, फिर बाद में लड़की लाकर हवाले की गई, जिस पर सुनीता के घर वालों ने हंगामा बर्पा किया। जिसके बाद अस्पताल के अमले ने एक मुर्दा लड़के को हाथ में थमा दिया और सुनीता का बेटा करार दिया। सुनीता के रिश्तेदारों ने डीएनए जांच के जरिए हक़ाइक़ का पता चलाकर उन्हें उनका लड़का लौटाने की मांग की है। ఆడబిడ్డ అన్నారండి. ఒక అమ్మాయి ఆడబిడ్డ నువ్వు మగబిడ్డను చూసావా అంటున్నారు. నేను చూశాను మగబిడ్డ అంటే ఎందుకంది ఆడబిడ్డ వినుకుడుతో ఉందా అయినా వినుకుడుతో లేదు అని చెప్పేసి వెళ్ళిపోయింది. అంటే ఇంకా ఏం అవకాశం ఇవ్వలేదు మాకు. వెళ్ళిపోయారు. ఇప్పుడు వరకు మేము గందరగోళం ఇస్తున్నాం. అందరి బిడ్డలు ఇస్తున్నారు, మా బిడ్డను మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము గోల చేస్తుంటే ఇప్పుడు వరకు అందరిని పిలిపించుకున్న తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇదిగో మీ బిడ్డ ఆడబిడ్డ కాదు మగబిడ్డ పుట్టింది చనిపోయాడు అని ఇప్పుడు वायस राजशेखर रेड्डी की बरसी कल मनाई जा रही है। वायएसआर की बरसी के मौके पर मुख्तलिफ फलाही काम किए जा रहे हैं। गुंटूर में वायएसआर कांग्रेस पार्टी की जानिब से खून का अतिया कैंप का इनेकाद हुआ। नौजवानों ने ज़रूरतमंदों के लिए खून का अतिया दिया। इस मौके पर गुंटूर के एमएलए मोहम्मद मुस्तफ़ा ने वायएसआर की खिदमत को खिराज पेश किया। నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈరోజు ఆయన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళ పరమయ్యే పరిస్థితి. ఎందుకంటే ఆయన లేని లోటు ఇంత అంత కాదు. ఆ మహానుభావుడు మరి ఎన్నో కుటుంబాల జీవితాల్లో వెలుగునిచ్చిన నేత ఎవరంటే ఆయన తప్ప ఇంకెవ్వలేరని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇది. ఇవాళ ఒక టీడీపీ కాదు, ఒక కాంగ్రెస్ కాదు, ఒక వైఎస్ఆర్ పార్టీ కాదు, ఏ పార్టీ నేతలైనా సరే ఆయన్ని స్మరించుకుంటూ ఆయన లేని బాధ ఇంత అంత కాదయ్యా, ఆ మహాత్ముడు ఎన్నో కష్టపడి ఎన్నో జీవితాల్ని వెలుగునిచ్చాడయ్యా అని చెప్పేసి చాలామంది ఆయన తలుచుకుంటూ ఉంటున్నారు. అలాగే ఆయన వర్ధంతి సందర్భంగా మరి ఏ చోట చున్నా ఎక్కడా కూడా ఏ గల్లీలో కూడా మరి ఏదో కార్యక్రమం చేపట్టి పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయాలి, పేదవాళ్ళ జీవితంలో వెలుగు నింపాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ముందుకు వచ్చేసి ఈరోజు కార్యక్రమం నెరవేరుస్తున్నాం. प्राणहिता चवेला प्रोजेक्ट का नाम और डिज़ाइन बदलकर भी उसे कौमी दर्जा दिलाने में हुकूमत नाकाम हो गई है। मरी शशिधर रेड्डी ने ये बात कही। उन्होंने कहा कि हुकूमत डिज़ाइन में तब्दीली महज गुत्तेदारों को खुश करने के लिए कर रही है और हुकूमत पैसे बटोरने में लगी हुई है। అయితే ఎందుకు ఈ విధంగా ఇంత పెద్ద మార్పు చేశారనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఇది కేవలం కాంట్రాక్టర్ లాబీని సంతృప్తి పరచడానికి. దురదృష్టకరం ఏమిటంటే చాలా ప్రాబల్యంతో ప్రబలంగా ఉన్నటువంటి ఈ కాంట్రాక్టర్ లాబీ వారిని సంతోషపరచడానికి, కేవలం వారిని సంతోషపరచడానికి కాదు, దిస్ హస్ బికమ్
a money making proposition by the state government. ప్రాణహిత చేవల్ల చాలా భాగం ఒక 33,000 కోట్లలో 8,000 కోట్లు అప్పుడే పనులైపోయినాయి. దీంట్లో మనం ఏమి చేయడానికి లేదు, మొబిలైజేషన్ అడ్వాన్సెస్ ఇవ్వడానికి లేదు. ఈ కొత్త ప్రాజెక్టు ఈ విధంగా చేస్తే మేము ఇష్టానుసారం ప్రజల సొమ్మును దోచుకోవచ్చు అనేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. సింగూరు ల్యాండ్ అక్విజిషన్ని ఏ విధంగా సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసిందో ఈ దేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు ఏది చేస్తే అది చెల్లిపోతుందని అనుకుంటే భ్రమపడుతున్నారు. ఆ విధంగా జరగకుండా మేము దాన్ని ఖచ్చితంగా అన్ని విధాలు అడ్డుకుంటామనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. पुलिचिंतला के मुतासरीन को मिलने वाला 115 करोड़ का मुआवजा एपी हुकूमत फौरी जारी करे। नलगुंडा के एमपी कुत्ता सुखेंदर रेड्डी ने यह मुतालबा किया। उन्होंने कहा कि अब तक की ताखिर के सबब मुतासरीन को मजीद मुश्किलात का सामना है। दूसरी जानिब उन्होंने कहा कि नईम केस में मुलविस कितना भी बड़ा और बाअसर आदमी हो उसे बख्शा नहीं जाएगा। ప్రభుత్వం మొత్తం 115 కోట్లు ఇక్కడ నిధులు విడుదల చేయాలి. తేల్పానికి సంబంధించినటువంటి దానికి 2 రాష్ట్ర ప్రభుత్వాల సాంకేతిక నిపుణులతోనే తిరిగి సర్వే పూర్తి చేయించి మునిగిపోయేటువంటి గ్రామాలకు, ముంపుకు గురి అయ్యేటువంటి గ్రామాలకు కాంపెన్సేషను, లిఫ్టిగేషన్ స్కీమ్స్ సంబంధించినటువంటి కాంపెన్సేషను వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. राहुल गांधी आरएसएस के खिलाफ किए गए रिमार्क पर कायम है और वो मुकदमे का सामना करने के लिए भी तैयार है। सुप्रीम कोर्ट को राहुल गांधी ने आरएसएस के खिलाफ किए गए रिमार्क पर कायम रहने से वाकिफ कराया। राहुल गांधी ने 2014 में इलेक्शन तकरीर में आरएसएस पर गांधी जी को कत्ल करने का जिम्मेदार ठहराया था। राहुल के इस रिमार्क पर आरएसएस के एक हामी राजेशन कुंटे ने कांग्रेस के नायब सदर के खिलाफ हत्या की इज्जत का मुकदमा दायर किया था। मुकदमा लोअर कोर्ट में चलेगा। केस विड्रॉ कर लिया और अभी राहुल गांधी को ट्रायल फेस करना पड़ेगा। पिछली बार जब इस मामले की सुनवाई हुई थी तो राहुल गांधी के वकील की तरफ से कहा गया कि उन्होंने कभी भी बतौर संस्थान आरएसएस को जिम्मेदार नहीं ठहराया। उन्होंने ये कहा कि आरएसएस के लोगों ने गांधी जी को गोली मारी और ऐसे में बतौर संस्थान राहुल आरएसएस जिम्मेदार नहीं है। इससे क्या आप कन्विंस नहीं हो कि आपने इस मामले में राहुल गांधी के खिलाफ मानहानि का मुकदमा तैयार किया? हमने इतना ही बात कहा कि अगर उनका एफिडेविट है तो बस इस बात को और एक बात से जोड़े कि हमारा विश्वास है कि मैं गांधी का कोई हत्या में, गांधी जी के हत्या में कोई संघ का रोल नहीं है। इस बात को अगर वो एक्सेप्ट करते हैं तो हम विड्रॉ करने को तैयार थे, लेकिन कपिल सिब्बल ने ये बात मानी नहीं और यही वजह है कि ये मामला आगे अब ट्रायल की तरफ जाएगा। ये लगता है क्योंकि पिछले बार जो इंस्ट्रक्शन मांगा गया था हमने अपना इंस्ट्रक्शन रखा और वो लोग इंस्ट्रक्शन के लिए पिछले बार राजी हुए थे। इस बार तो पूरा उनका रुख ही अलग था, उनका स्टैंड ही अलग था। तो आखिर में अब ये केस आगे कैसे बढ़ेगा? राहुल गांधी विड्रॉ कर ली पिटीशन, थोड़ा बताना चाहिए। अभी ट्रायल चलेगा और ट्रायल कोर्ट में राहुल गांधी को पेश होना पड़ेगा। वो जो स्टेटमेंट रखे हैं वो गुड फेथ में रखे हैं या उनका किस बेसिस पे वो स्टेटमेंट किए वो अभी वहाँ साबित करेंगे। आम आदमी पार्टी के वजीर संदीप कुमार को सेक्स स्कैंडल के इल्जाम में बरतरफ कर दिया गया है। 2 खवातीन के साथ संदीप कुमार के काबिल एतराज़ तस्वीरों के सामने आने के बाद वजीर आला केजरीवाल ने उन्हें बरतरफ किया है और संदीप कुमार पर आप और उनकी तहरीक के साथ दगा करने का इल्जाम लगाया है। संदीप के खिलाफ कार्रवाई के ताल्लुक से वजीर आला केजरीवाल ने वीडियो जारी करते हुए आवाम को वाकिफ कराया। राहुल गांधी के वकील कपिल सिब्बल ने कांग्रेस के कायद के मौक़िफ़ की वजाहत की। आज जब मामला अदालत के सामने आया तो आरएसएस ने कोर्ट के सामने हमारे लिए एक बयान कहने को कहा कि हम मानते हैं कि आरएसएस ने गांधी जी की हत्या नहीं की और आरएसएस दोषी नहीं है। तो हमने कहा कि जो हमने कहा है पहले उस पे हम कायम हैं, हम कोई और बयान नहीं देने वाले। और अगर आप समझते हो कि इसमें मामला स्पष्ट होना चाहिए तो हम तैयार हैं, हम अदालत में लड़ाई करेंगे, क्योंकि ये अदालतों की तो लड़ाई है नहीं, अदालत में तो हम लड़ाई करेंगे ही करेंगे। संदीप कुमार की हरकतों पर बीजेपी ने एहतजाज किया। बीजेपी के कारकुनों ने वजीर आला अरविंद केजरीवाल के क़यामगाह के करीब धरना दिया और संदीप कुमार के खिलाफ सख्त कार्रवाई की मांग की। उधर संदीप कुमार के असेंबली हल्के सुल्तानपुरा में भी एहतजाज किया गया। ख़वातीन ने संदीप कुमार को सख्त सजा देने की मांग की है।
अपनी नगीनों की हरकत से दिल्ली शर्मसार है। दिल्ली पानी पानी हो गई है उन नगीनों की हरकतों से। इसलिए केवल उन नगीनों को पद से हटाना नहीं, उन नगीनों को जिनको केजरीवाल साहब ने चुन चुनकर दिल्ली की जनता का सिरमौर बनाया था, उनको अपनी पार्टी से निकाले। और क्योंकि उन्होंने उनके चुनने में गलती हुई है, उनकी पहचान में गलती हुई है, तो केजरीवाल को कोई हक नहीं है कि वो दिल्ली की जनता के ऊपर प्रशासन करे। केजरीवाल को नैतिक आधार पर अपना इस्तीफा तुरंत देना चाहिए। हमारे सुल्तानपुरी का मंत्री जो यहाँ से मंत्री बनाया गया सुल्तानपुरी माजरा से, उसको शर्म आनी चाहिए। ये निंदनीय कार्य करते हुए शर्म आनी चाहिए। उसको कहीं पानी मिले तो उसको डूब मरना चाहिए। ऐसी हरकतें संदीप जी, ऐसी हरकतें आपसे उम्मीद नहीं थी। यहाँ की जनता ने कितनी विश्वास के साथ आपको मंत्री बनाया था, लेकिन आपने क्या किया, उनका विश्वास तोड़ा और ये ऐसा जघन्य अपराध किया आपने। इसके लिए यहाँ की सुल्तानपुर की जनता आपको कभी क्षमा नहीं करेगी। रिलायंस की जियो 4G मोबाइल फोन सर्विस का पीर 5 सितंबर से आगाज होगा। 4G सर्विस के आगाज से पहले रिलायंस के AGM मुकेश अंबानी ने जियो सर्विस की तफसीलात से आगाह किया। जियो 50 रुपए में 1 GB 4G डाटा फराहम करेगा। तमाम वॉइस कॉल्स फ्री रहेंगे और हिंदुस्तान भर में रोमिंग फ्री रहेगी। जियो ऐप स्ट्रीमिंग मूवीज, म्यूजिक और लाइव टेलीविजन दिसंबर तक फ्री रहेगा। No Jio customer will ever pay for voice calls again across India to any network. And in the spirit of One India, roaming charges will also be zero across India. Jio will put an end to voice call charges in India for all voice calls that are domestic. Our second principle is data must be affordable. Jio's advanced technologies and scale allow us to provide cutting-edge services at a fraction of its traditional cost. And I believe that Jio customers should be the first to benefit from this. The advantage of technology should be passed on to all customers. आखिर में सुर्खियां एक बार फिर। नोट के बदले वोट केस में चंद्रबाबू रुजू हुए हाई कोर्ट से। तहकीकात को रद्द करने के लिए अदालत में दाखिल की अर्जी। चंद्रबाबू तहकीकात का सामना करें, आरके का वजीर आला को चैलेंज। बाबू हैदराबाद के नाम से खौफजदा है, पलम राजू का रद्द अमल। राहुल गांधी आरएसएस के खिलाफ रिमार्क पर कायम है और मुकदमे का करेंगे सामना। सुप्रीम कोर्ट को मौक़िफ़ से कराया वाकिफ। रिलायंस की जियो 4G सर्विस का होगा 5 सितंबर से आगाज। 3 महीने के लिए मुल्क भर में फ्री कॉल्स और रोमिंग की पेशकश। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।